ఒకరోజు అడవిలో పులికి గాడిదకి పెద్ద గొడవ అవుతుందంట. అసలు గొడవ ఏంటంటే, గడ్డి బ్లూ కలర్లో ఉంటుంది అని గాడిద, కాదు గ్రీన్ కలర్లో ఉంటుందని పులి రెండు గట్టిగా వాదించుకుంటున్నాయంట. వాదోపవాదనలు పెరుగుతూ గొడవ చాలా పెద్దదైపోయిందంట. ఇంకా గొడవకి తీర్పు కోసం అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్తాయంట. అప్పుడు సింహం అడుగుతుంది, అసలు మీ ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని. అప్పుడు గాడిద అరుచుకుంటూ చెప్తుందంట, నేను గడ్డి బ్లూ కలర్లో ఉంటుందని చెప్తే నా మాట వినకుండా పులి గడ్డి గ్రీన్ కలర్లో ఉంటుంది అని చెప్తుంది. మీరే చెప్పండి రాజుగారు, అసలు గడ్డి ఏ కలర్లో ఉంటుంది అని అడుగుతుందంట. వెంటనే సింహం అంట, గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది, నువ్వు చెప్పింది నిజమే అనేసి గాడిదకి తీర్పిస్తుందంట. గాడిద ఆనందానికి హవదులుండవు, అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ గడ్డి బ్లూ కలర్లోనే ఉంటుంది అంటే వెళ్ళిపోతుందంట. అప్పుడు సింహం ఆ పులికి కూడా ఒక పనిష్మెంట్ ఇస్తుందంట, 5 సంవత్సరాలు సైలెంట్గా ఉండమని. గాడిద అక్కడి నుంచి వెళ్ళిపోయాక పులి అడుగుతుందంట, గడ్డి బ్లూ కలర్లో ఉంటుందా రాజుగారు అని. లేదు, నిజంగా గడ్డి గ్రీన్ కలర్లోనే ఉంటుంది, కానీ ఇంత స్ట్రెంగ్త్ ఎంత తెలివితేటలు ఉన్న నువ్వు ఎందుకు ఏ వాదన లేని ఆ మూర్ఖుడితో వాదిస్తున్నావు? అసలు బుర్రే లేని మూర్ఖుడు ఆ గాడిద, వాటితో ఎంత వాదించినా సరే ఆ సమస్యకు పరిష్కారము ఉండదు, నువ్వు చెప్పింది నిజమని నమ్మడు అని చెప్తుందంట. సో మోరల్ ఏంటంటే, బుర్ర లేని వాళ్ళతో ఎంత వాదించినా టైము స్టామినా వేస్ట్ తప్ప యూజ్ ఉండదు అని.